ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంకా మరిన్ని పుషప్స్ చూసేద్దామా? మరి నిజంగా నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఏమేమి చేసి చూపించబోతున్నారో నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కానీ మీరు కూడా ట్రై చేయండి, కానీ నెమ్మదిగా ట్రై చేయండి. ఇవి పట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కింద ఏమన్నా క్లాత్ అలాంటివి వేసుకొని ట్రై చేయండి. సో రెడీయా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు వరకు మనం 15 స్టైల్ చూసాం కదండి. ఇప్పుడు 16 స్టైల్ నుంచి చేద్దాం. ఇక్కడ ఏంటంటే సిజర్ టైప్ అనమాట. మన హ్యాండ్స్ రెండుకి ఏంటంటే సిజర్ లాగా ఉంచి అప్పుడు చేయడం అనమాట. అంటే ఇక్కడ సిజర్ లాగా పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళ బాడీ బ్యాలెన్స్ కూడా చేసుకుంటూ చేయడం చాలా ఇంపార్టెంట్. డౌన్ చేయండి. సిజర్ టైప్ అంటే ఫస్ట్ రైట్ హ్యాండ్ ముందు ఉంచాలి. రైట్ హ్యాండ్ ముందు ఉంచి 1 2 3 4 5 నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్కి వచ్చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం రైట్ హ్యాండ్ ఫ్రంట్ ఉంచినట్లయితే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ ఉంచాలన్నమాట. ఓకే అండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ ఉంచి అప్పుడు చేయాలన్నమాట. రెడీ? చూసారు కదండి, లెఫ్ట్ హ్యాండ్ ఉంచాలి. ఇందాక మనం రైట్ హ్యాండ్ పెట్టి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్. రెడీ? 1 2 3 4 5 చూసారు కదండి. ఇప్పుడు వరకు మనం 16 ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే చాలామంది వాళ్ళ బాడీలో ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చెస్ట్లో చూసుకున్నట్లయితే చాలామందికి ఇలా బోన్స్ ముందుకు వచ్చేసి వాళ్ళు ఏమంటారంటే ఇలా ముందుకు డల్గా ఉండడం ఇలా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే కొంచెం చెస్ట్ కొంచెం ప్రెజర్ అయ్యే విధంగా కొంచెం ఫ్రంట్కి బాగా కనిపించే విధంగా ఏంటంటే కొన్ని ఎక్సర్సైజ్ అనమాట. ఆ ఎక్సర్సైజ్ అంటే కొంచెం ఏంటంటే ఒకేసారి ఎక్కువ చేయకుండా సింపుల్గా మనం గ్రాడ్యువల్గా చెస్ట్ పుషప్స్ వరకు కొంచెం ఎక్కువ అనమాట. ఇప్పుడు వరకు చేసిన ఎక్సర్సైజ్ ఏంటంటే మనం ఫస్ట్ మనం ఫ్లోర్ మీద చేయడం జరిగింది, అంటే ఫ్లాట్గా ఉన్న ప్లేస్ మీద చేయడం జరిగింది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం హైట్ మీద చేస్తాం. ఈ హైట్ మీద చేయడం వల్ల చెస్ట్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట. చెస్ట్ ఏంటంటే కొంచెం ఫ్రంట్కి ఇలా ముందుకు వచ్చే విధంగా కొంచెం ఆస్కారం ఉందన్నమాట. ఈ చెస్ట్ పుషప్స్ ఎక్సర్సైజ్ ఏంటంటే చూసారా, ఇక్కడ స్టాండ్ ఉంది, చెస్ట్ స్టాండ్ ఉందన్నమాట. ఈ ఎక్సర్సైజ్ మనం ఏంటంటే చూసారు కదా, తీసుకోండి. ఇలా చేసేటప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ మెథడ్ చూసాండి 16లో. ఇప్పుడు వరకు మనం 16 చేసామండి పక్కన మీద. దీన్ని ఏంటంటే డైరెక్ట్ కింద చేయొచ్చు, అదేవిధంగా హైట్లో పెట్టి కూడా చేయొచ్చు అనమాట. హైట్లో పెట్టినప్పుడు ఏంటంటే మనకు కొంచెం గ్రిప్ ఉంటుంది. డౌన్లో పెట్టి చేసినప్పుడు చూసారా, అంటే ఇందాక మనం చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ మనం ఫ్లోర్ మీద చేయడం వల్ల స్ట్రైట్గా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే చూసారు కదా, మనం హైట్లో పట్టుకొని మన బాడీని ఫ్రంట్కి అంటే ముందుకు పంపించడం జరుగుతుంది అనమాట. చూసారా ఆ విధంగా. ఇప్పుడు మనం ఏంటంటే సేమ్ ఒక బ్యాక్ సైడ్ లెగ్స్ దగ్గర ఏంటంటే కొంచెం ఏదైనా ఎత్తు ఉంచి పెట్టుకొని అంటే కొంచెం హైట్గా ఉంచి పెట్టుకొని కూడా చేయొచ్చు అనమాట. అప్పుడు చేయడం వల్ల ఏంటంటే కొంచెం ప్రెజర్ ఎక్కువ పడుతుంది. అంటే ప్రెజర్ ఎక్కువ పడి వాళ్ళు కరెక్ట్గా చేయడానికి ఆస్కారం. చూసారా లెగ్స్ రెండు ఏంటంటే ఏదైనా హైట్ మీద ఉంచుకోవాలి. చూసారా నెక్స్ట్ 17 ఎక్సర్సైజ్. రెడీ? కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ బాడీ కూడా స్ట్రైట్గా ఉంచుకోవాలి. రెడీ? ఇక్కడ దిగేటప్పుడు ఏంటంటే స్టమక్ చాలామంది స్టమక్ దింపుతాయి, ఇక్కడ స్టమక్ రాకూడదు అనమాట, బాడీ చెస్ట్ రావాలన్నమాట. రెడీ? చూసారు కదా ఈ విధంగా చేయాలన్నమాట. అంటే చెస్ట్ ఏంటంటే అక్కడ స్టమక్ డౌన్ చేసినప్పుడు ఏంటంటే చూసారా చెస్ట్ డౌన్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే డౌన్ చేసినప్పుడు చెస్ట్ డౌన్ చేయాలి. మీరు చేయండి. రెడీ? లెగ్స్ బ్యాక్ ఉంచి జాగ్రత్తగా చేయండి. రెడీ? ఇన్ వెరీ గుడ్. చూసారు కదా ఈ విధంగా చేయాలన్నమాట. డౌన్ ఇలా చేసిన తర్వాత చెస్ట్ ఇది చేసిన తర్వాత ఏం చేయాలంటే కామ్గా ఉండకూడదు, వాళ్ళు ఇలా ఫ్రీ చేయాలన్నమాట. ఎందుకంటే బాగా ప్రెస్ చేయడం జరిగింది కాబట్టి బాగా స్ట్రెచ్ చేయడం జరగడం కాబట్టి మనం డైరెక్ట్గా కామ్గా ఉండకూడదు. ఇలాంటి ఫుల్ స్ట్రెచ్చింగ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు లైట్గా ఇలా వార్మప్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. వార్మప్ ఏంటంటే ఇలా లైట్గా ఇంపార్టెంట్. రెడీ? డౌన్. రెడీ? 1 2 3 4 5 వెరీ గుడ్. రెడీ? నెక్స్ట్ మీరు రండి. చూసారు కదా చెస్ట్ డౌన్ చేస్తూ మీ ప్లేస్ చూసుకోండి, అడ్జస్ట్ చేసుకుంటూ. 1 2 అంతండి. గెటప్. చూసారు కదండి ఈ విధంగా చేయగలిగితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ చెస్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. చెస్ట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే బాగా చాలామందికి వీక్గా ఉండి నాకు చెస్ట్ ఏదో డల్ ఆ విధంగా ఉంటుంది అనమాట. కానీ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల జరుగుతుంది
వాళ్ళ చెస్ట్ ఏంటంటే బాగా ఇక్కడ బాగా బోన్స్ ఉంటాయి కదండి, ఇవాళ ఇక్కడ లంగ్స్ దగ్గర బోన్స్ ఏంటంటే బాగా వాళ్ళకి విచ్చుకోవడం జరుగుతుంది. విచ్చుకోవడం జరగడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు కొంచెం బాడీ ఏంటంటే ఓపెన్ అవుతుంది అనమాట. అదే వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందంటే ఆ బోన్స్ అనేవి ముడుచుకో ఉంటాయి అనమాట. అంటే ఇలాగా లోపలికి ముడుచుకోపోతాయి. ముడుచుకోపోవడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు సన్నగా ఇట్లా కనబడతారు అనమాట. అదే ఇలాంటి ఎక్సర్సైజ్లు ఫిజికల్గా కూడా వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్లు అదేవిధంగా ఫుడ్ పరంగా ఇలాంటి డైట్లో మెయింటైన్ చేయగలిగితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ హైట్ దగ్గర ఎంత వెయిట్ ఉండాలి అనేది మెయింటైన్ చేస్తూ అదేవిధంగా వాళ్ళు ఏంటంటే కరెక్ట్ బాడీ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే చూసారు కదా పుషప్స్ మనం ఇప్పుడు 70 స్టైల్స్ వచ్చేసాయి అనమాట. 17 స్టైల్స్ చేయడం జరిగింది రేస్. నెక్స్ట్ మనం 18 స్టైల్కి వెళ్దామండి. 18 నుంచి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చూద్దాం. రెడీ డౌన్. ఇప్పుడు నెక్స్ట్ 18 ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫిస్ట్లో ఏంటంటే డిస్టెన్స్లో చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ సేమ్ డిస్టెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా ఇంతకుముందు ఏం చేసామంటే తక్కువ డిస్టెన్స్లో తీసుకొని చేసామన్నమాట. సేమ్ అదేవిధంగా ఈ పుషప్స్ పవర్ పుషప్స్ అంటారు అనమాట. పవర్ పుషప్స్ అంటే ఇక్కడ లెంత్ అనేది కొంచెం రెట్టింపు చేస్తాం అనమాట. రెట్టింపు లెంత్ అనమాట. ఈ రెట్టింపు లెంత్ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే బాగా ప్రెజర్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. ప్రెజర్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. చూడండి రెడీ చూసారా, ఇక్కడ ఏంటంటే సేమ్ మనం చేసిన ఎక్సర్సైజ్ అన్ని కూడా ఏంటంటే ఎక్కువ రెట్టింపులో కూడా చేయొచ్చు అనమాట. సేమ్ అంత డిస్టెన్స్లో చేసినప్పుడు ఏంటంటే బాగా ప్రెజర్ పడుతుంది అనమాట. దీన్ని పవర్ పుషప్స్ అంటారు. సేమ్ లెంత్లో చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ ఓపెన్లో అంటే మన బాడీ స్ట్రైట్గా ఉన్నప్పుడు కొంచెం ఈజీగా కనబడుతుంది, కానీ దూరంగా ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అనమాట. కానీ అవి కూడా చేసి ఇంకా బాడీ వాళ్ళు బాగా ఫుల్ స్ట్రాంగ్గా పవర్గా తయారవుతారు అనమాట. ఒకసారి నేను చూపిస్తా చూడండి. ఎస్, ఇది మనం అప్పుడు వరకు మనం ఏంటంటే ఈ ఇంత లెంత్లో చేయడం జరిగింది, కానీ ఇక్కడ డబుల్ డిస్టెన్స్ తీసుకున్నాం. డబుల్ డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ ప్రెజర్ పడుతుంది అనమాట. ఇక్కడ బ్యాలెన్స్ చేయడం కూడా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేస్తూ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. రెడీ చూసారు కదా, ఈ విధంగా అనమాట. చూడండి సేమ్ అదే విధంగా సైడ్ కూడా అనమాట. సైడ్ కూడా చూసారు కదా, సేమ్ స్టైల్స్ అన్నీ కూడా సేమ్ డిస్టెన్స్లో పవర్ స్టైల్ అన్నమాట. అదేంటంటే మనం ఫస్ట్ నార్మల్గా చేసి డెవలప్ అయిన తర్వాత ఆ డిస్టెన్స్ అనేది పెంచుకోగలగాలన్నమాట. ఒకేసారి పెంచుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్ చేయలేరు, ఎక్కువ చేయలేరు అనమాట. ఎక్కువ ఇక్కడ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఫుల్ పెయిన్ రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్గా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇంకా వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు. నెక్స్ట్ మనం 18 ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పటివరకు మనం ఏంటంటే 17 చేయడం జరిగింది. 18 స్టైల్ అదేంటంటే ఇప్పుడు మనం పవర్ పుషప్ అనమాట. ఇది మనం 18గా. నెక్స్ట్ 19 ఎక్సర్సైజ్ ఎలాగంటే ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఇప్పుడు క్లోజ్లో అనమాట. ఇందాక మనం ఓపెన్లో కూడా చేయడం జరిగింది, ఇలాగా ఓపెన్లో క్లోజ్లో చేయడం జరిగింది. అదేవిధంగా సైడ్కి చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్సైడ్ కూడా చేయడం. అదేవిధంగా ఫిస్ట్లో కూడా క్లోజ్లో అనమాట. క్లోజ్లో చూసారా, రేస్ డిస్టెన్స్ 18 అండి. రెడీ 1 2 3 4 5 ఎస్ చూసారా 90. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్ గుంచి అనమాట. ఫ్రంట్ గుంచి రెడీ 1 2 3 4 5 చూసారు కదండి. యా క్లోజ్లో కూడా చేసింది 19. నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే ఇక్కడ సేమ్ ఇలా సైడ్ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ 20 ఎక్సర్సైజ్ ఎలాగంటే చూసారా, ఇక్కడ ఫిస్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ అనమాట హీల్తో అనమాట. హీల్తో పాటు చేయడం. ఈ హీల్తో ఎక్సర్సైజ్ ఏంటంటే చాలా డేంజర్ మూమెంట్ అనమాట. ఇది ఏంటంటే మనం ఏమాత్రం మిస్ అయిందనుకోండి పడిపోవడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ దీని మీద ప్రెజర్ పడకూడదు. ఇక్కడ బోన్తో బ్యాలెన్స్ అనమాట. మార్షల్ ఆర్ట్స్కి ఈ హీల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మన ఎక్సర్సైజ్ ఎపిసోడ్లు ఏంటంటే మనం వెపన్స్ అదేవిధంగా కొన్ని హార్డ్ మూమెంట్స్, అటాక్ మూమెంట్స్, కిడ్ బ్యాక్ వర్క్ ఇవన్నీ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఏంటంటే రిస్ట్ పవర్ అనేది ఇంపార్టెంట్. మార్షల్ ఆర్ట్స్లో రిస్ట్ పవర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ రిస్ట్ పవర్ ఏంటంటే వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఆ రిస్ట్ పవర్ బాగా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు చేసే మూమెంట్స్లో పవర్ అనేది అదేవిధంగా వెనక్కుండా అదేవిధంగా వాళ్ళు చేసిన వెపన్స్ మూమెంట్ ఏంటంటే ఫాస్ట్గా వాళ్ళు చెప్పినట్టు విధంగా తిరిగే విధంగా ఆస్కారం ఉందన్నమాట. కాబట్టి ఈ రిస్ట్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. కానీ దీని ఏంటంటే మనం గ్రాడ్యువల్గా అంటే 1 2 3 ఆ విధంగా చేసుకుంటూ మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే బాగా డెవలప్ అవుతారు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే చూసుకుంటూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూసే కదా టైల్స్ మీద జారుతున్నట్టు చూసుకుంటూ చేద్దాం. రెడీ ఎస్ డౌన్ చేద్దామండి. చూసారా ఈ విధంగా డౌన్ చేయాలన్నమాట. చూసారా ఈ విధంగా డౌన్ చేసి రెడీ 1 2 3
4 5 చూసారు కదా. ఎస్, ఈ ప్లేస్ ల్యాండ్ అవ్వాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉంచినప్పుడు ఏంటంటే ఇలా ఉంచుకోకూడదు. ఇలా ఉంచుకున్నారనుకోండి ఇక్కడ జాయింట్ అనమాట. ఇవన్నీ కూడా జాయింట్స్ అనమాట. ఏ మాత్రం మిస్టేక్ చేసినట్లయితే జాయింట్ పక్క జరగడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఇక ప్రెజర్ అనేది ఎలా ఉండాలంటే ఎక్కువ జాయింట్ మీద పడకుండా ఇక్కడ చూసారు కదా ఈ బోన్ ప్లేస్ ఇక్కడ ఇలా డౌన్ చేస్తాం అనమాట. చూసారు కదా ఇలా బ్యాలెన్స్ అనేది ఇలా ఉంచాలన్నమాట. అలా కాకుండా ఇలా ఉంచినట్లయితే వాళ్ళకి జాయింట్ అనేది పక్కా జరగడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఉపయోగం కూడా చెప్పడం జరిగింది మీకు. దీనివల్ల చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ జాయింట్ బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది. అదేవిధంగా వాళ్ళు వెపన్స్ విధంగా చేసే విధంగా కానీ వాళ్ళు చేసే పవర్ మూమెంట్స్ కానీ బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది. నెక్స్ట్ మనం 21 ఎక్సర్సైజ్కి వెళ్దాం. 21 ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే రెడీ. ఎస్, సేమ్ డిస్టెన్స్లో పైకి జంప్ చేసి 1 టైం క్లాప్స్ ఉంచి మళ్ళీ సేమ్ ప్లేస్ డౌన్ చేయాలి. ఓకేనండి. చూసారు కదా 21 ఎక్సర్సైజ్కి ఏంటంటే పుషప్ తీస్తూ క్లాప్స్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్ ఉండాలన్నమాట. కానీ ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే ఏమాత్రం మనం అలర్ట్గా లేదనుకోండి మన బాడీ కింద ల్యాండ్ అవుతుంది. కాబట్టి మనం ఫాస్ట్గా డౌన్ చేయాలన్నమాట. రెడీ 21 రెడీ 1 2 3 4 5 ఎస్ అప్. చూసారు కదా ఇక్కడ ఏమాత్రం మనం మిస్ అయ్యామనుకోండి మనకు తగిలిన ఆస్కారం ఉందన్నమాట. చూసారు కదా. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు 2 టైమ్స్ క్లాప్స్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు 21 అలా 22 అన్నప్పుడు ఏంటంటే 2 సార్లు క్లాప్స్ కొట్టాలి. అంటే ఇప్పుడు మనం ఒకసారి క్లాప్స్ డౌన్ చేసాం, ఇప్పుడు 2 సార్లు క్లాప్స్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా చేయాలి మనం. రెడీ 1 2 3 4 5 ఎస్. చూసారు కదండి. 22 ఎక్సర్సైజ్ కదండి. క్లాప్స్ గ్యాప్ అనేది ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉండాలన్నమాట. ఏమాత్రం మనం స్లో చేయడం జరిగితే మన బాడీ కింద ల్యాండ్ అయిపోతుంది, తగలడానికి ఆస్కారం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బాగా అలవాటైన తర్వాత చేయగలిగితే ఎంతో ఉపయోగం ఉందన్నమాట. అంటే ఒకేసారి కాకుండా వాళ్ళు గ్రాడ్యువల్గా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలగాలన్నమాట. వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరగాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన ఆరోగ్య మహాభాగ్యంలో పుషప్స్ ఏ విధంగా చేయాలి, ఎన్ని రకాల పుషప్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి కొంత మాత్రమేనంటండి, ఇంకా చాలా పుషప్స్ కూడా ఉన్నాయంట. ఇవి మెయిన్గా పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు ఎంతోమంది చాలా రకాలుగా బాధపడుతుంటారు, చెస్ట్ ఉండదని. ఇలాంటివి కానీ ట్రై చేశారంటే వాళ్ళు ఇలాంటివి చేశారంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అదేవిధంగా స్టమక్ కూడా తగ్గిపోతుంది ఈ విధంగా పుషప్స్ చేయడం వల్ల. అలాగే మీరు కూడా మీ దగ్గర కూడా ఇలాంటి టాలెంట్స్ ఉంటే ఎక్కడికైనా ఎంత దూరమైనా యాక్ట్ 24/7 ఇలాగే రావడానికి రెడీగా ఉంది. సో ఇంతటితో ఈ ప్రోగ్రామ్ని ముగిస్తూ మరిన్ని విశేషాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఈస్ మనోజ్ సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.